రాజమౌళి బాహుబలి నాన్ తెలుగు మార్కెట్లో మంచి ప్రదర్శన ఇచ్చినప్పటి నుండి మా సినీ సోదరుల నుండి ప్రతి స్టార్ హీరో వారి రెమ్యునరేషన్స్ పెంచారు. సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం భారీ డిమాండ్ను సృష్టించిన కోవిడ్ లాక్డౌన్ ఈ ప్రక్రియను ఉత్ప్రేరకపరచడంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు ఓటీటీ బూమ్ ముగిసింది. ఇది స్ట్రీమింగ్ చిత్రాల శాటిలైట్ హక్కులలో పేలవమైన వ్యాపారానికి దారితీసింది. నటీనటుల రెమ్యునరేషన్లు పైకి వెళ్లడం వాణిజ్యంలో వచ్చిన ఈ మార్పుకు అనుగుణంగా మారలేదు. ఇది నిర్మాతలను పెద్ద ఆర్థిక ఇబ్బందులు పడేసింది. కొన్ని సందర్భాల్లో ప్రధాన నటుడి వేతనాలు సినిమా మొత్తం థియేటికల్ హక్కులకు సమానంగా లేదా మించిపోయాయి. ముఖ్యంగా 20 నుంచి 30 కోట్ల మధ్య భారీ మొత్తాలను కౌంట్ చేస్తున్న టైర్ 2 టాలీవుడ్ హీరోలలో ఈ సమస్య ముఖ్యమైనది. చిన్న స్థాయి టాలీవుడ్ హీరోలు కూడా 2 అంకెల రెమ్యునరేషన్లు డిమాండ్ చేయడం పరిస్థితిని మరింత దిగజార్చింది. తమ స్టార్డమ్ ను ఎక్కువగా అంచనా వేసే ఈ నటీనటులు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులతో కూడిన సినిమాల నాన్ థియేటికల్ వ్యాపారం తగ్గిపోయిందని, పాజిటివ్ టాక్ తో కూడా డబుల్ డైట్ షేర్ ఫిగర్లను నమోదు చేయడానికి సినిమాలు కష్టపడతాయని అర్థం చేసుకోవడానికి ఇది సరైన సమయం. సినిమాల టోటల్ థియేటికల్ బిజినెస్ హీరోల రెమ్యునరేషన్ కూడా రికవర్ చేయడం లేదు. డేట్స్ కోసం రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్లు అందజేసి తమను పెద్ద ఇబ్బందులకు నెట్టడంతో తప్పులు ప్రధానంగా నిర్మాతల వైపే ఉన్నాయి. కొంతమంది నిర్మాతలు వాస్తవికతను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వారు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కానీ చాలా మంది నిర్మాతలు ఇప్పటికీ సమస్యలను ఎదుర్కొంటున్నారు.